Hi friends, today we will start with ESG remaining chapter. Sorry for late uploading. అంటే చాలా డేస్ నుంచి గ్యాప్ వచ్చింది కొంచెం మీరు ఈసారి. ఇంకా నేను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇంకా మీకు ఏమన్నా FRIR ఆడిట్ కానీ ఈ 2 సబ్జెక్ట్స్లోనే ఇంకేమన్నా ఈ 2 పేపర్స్లోనే మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఐ విల్ అప్లోడ్. FRకి అయితే మనకి యూట్యూబ్లో చాలా ఉన్నాయి కాన్సెప్ట్స్ వీడియోస్, బట్ క్వశ్చన్ ఆన్సర్స్ చేద్దామని చూస్తున్నాను. ఏమంటారో కింద థమ్స్అప్ ఇవ్వండి ఓకే అనడానికి, FR క్వశ్చన్స్ చేయడానికి. ఓకే, కమింగ్ టు ద ESG చాప్టర్కి వద్దాము. ఇక్కడ ఏంటంటే సెబీ ప్రకారము న్యూ రిపోర్టింగ్ రిక్వైర్మెంట్స్ వచ్చినాయి. అంటే ESG పారామీటర్స్ ద్వారానే రిపోర్ట్ ఇస్తుంది లిస్టెడ్ కంపెనీస్. అయితే ఏంటంటే అది బిజినెస్ రెస్పాన్సిబిలిటీ రిపోర్ట్ అని చెప్పి పేరు మార్చారు. అండ్ ఈ బిజినెస్ రెస్పాన్సిబిలిటీ రిపోర్ట్లో ఏంటంటే BRSR బిజినెస్ రెస్పాన్సిబిలిటీ అండ్ సస్టైనబిలిటీ రిపోర్టింగ్ ఇస్తుంది అనమాట. అది సెబీ ఇంట్రడ్యూస్ చేసింది లిస్టెడ్ కంపెనీస్కి ఎక్కువగా అప్లై అవుతుంది. అది ఎలా పెర్ఫార్మెన్స్ చేస్తుందని చెప్పని 9 ప్రిన్సిపల్స్ ఉంటాయి. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటాము. ఆ 9 ప్రిన్సిపల్స్ కింద ఇస్తుంది. అయితే ఆ ఒక్క ప్రిన్సిపల్ ఎలా డివైడ్ అయిందంటే, ఫస్ట్ది ఎసెన్షియల్ ఇండికేటర్, నెక్స్ట్ లీడర్షిప్ ఇండికేటర్. ఎసెన్షియల్ ఇండికేటర్ అంటే పేర్లోనే ఉంది, ఖచ్చితంగా ఇవ్వాలి, మ్యాండేటరీ రిక్వైర్మెంట్ టు గివ్ అ రిపోర్ట్ అండర్ దట్ ఇండికేటర్. లీడర్షిప్ ఇండికేటర్ అంటే జస్ట్ వాలంటరీగా ఇస్తే చాలు అనమాట. అండ్ నెక్స్ట్ ఇనిషియేటివ్స్ బై ACI, ఇది క్వశ్చన్ అడిగే ఛాన్స్ లేదు, అది కూడా ఇంపార్టెంట్ కూడా కాదు. మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి ఏం లేదు, ఒక మనకి పీర్ రివ్యూ బోర్డు ఎలా ఉందో అలాగే ఒక బోర్డు అనేది చెప్పనుంది ICIకి. SRSB అనే బోర్డు అనమాట, సస్టైనబిలిటీ రిపోర్టింగ్ గురించి. కింద కొన్ని స్టాండర్డ్స్ ఇష్యూ చేసింది, అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్ విత్ రెస్పెక్ట్ టు ద SDG, వాటి గురించి అనమాట. నెక్స్ట్ BRSR రిపోర్ట్ గురించి నాకు మాట్లాడుకున్నాం. ఫస్ట్ వాలంటరీ ఉంది, మ్యాండేటరీ ఉంది. మ్యాండేటరీ ఎప్పటి నుంచి అంటే 2 ఉంటాయి. 2 ఉన్న దగ్గర నుంచి మ్యాండేటరీ అంటే 22-23. వాలంటరీ ఎప్పటి నుంచి అంటే 21-22 వరకు వాలంటరీ. మ్యాండేటరీగా ఎప్పటి నుంచి లిస్టెడ్ కంపెనీస్ BRSR రిపోర్ట్ ఇవ్వాలంటే 22-23. అండ్ ఇక్కడ ఈ రిపోర్ట్లో ఇచ్చేటప్పుడు ఒక 3 సెక్షన్స్ ఉంటాయి అనమాట, ABC. ఎలా గుర్తుంచుకుంటారంటే GMP, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, GMP. ఫస్ట్ ది జనరల్ డిస్క్లోజర్, నెక్స్ట్ ది మేనేజ్మెంట్ ప్రాసెస్ అండ్ డిస్క్లోజర్స్, నెక్స్ట్ ప్రిన్సిపల్ వైజ్ పెర్ఫార్మెన్స్ డిస్క్లోజర్. ఫస్ట్ జనరల్ డిస్క్లోజర్ అంటే ఏం లేదు, జస్ట్ బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి. కంపెనీ ఏంటి, దాని సబ్సిడరీ ఏంటి, హోల్డింగ్ ఏంటి, కంపెనీ డీటెయిల్స్ అంటే ఏంటి, ఎంప్లాయీ డీటెయిల్స్ ఏంటి, అదేం ప్రొడక్ట్ ప్రొడ్యూస్ చేస్తుంది, ఏం సర్వీస్ అది రెండర్ చేస్తుంది, అట్లాగా. నెక్స్ట్ మేనేజ్మెంట్ ప్రాసెస్ అండ్ డిస్క్లోజర్స్ అంటే ఇక్కడ మేనేజ్మెంట్ ప్రాసెస్ అనే క్వశ్చన్స్ అనమాట, అన్ని క్వశ్చన్స్లో. ఇప్పుడు BRSR రిపోర్ట్ అనేది ఏదైనా కంపెనీ ఇస్తుంది, అంటే ఒక కంపెనీ ఇస్తుంది, మన క్లయింట్ ఇస్తారు. నెక్స్ట్ మేనేజ్మెంట్ ప్రాసెస్ అండ్ డిస్క్లోజర్స్ ఏంటంటే ఇక్కడ క్వశ్చన్స్ ఉంటాయి అన్ని ఎక్కువ. క్వశ్చన్స్ ఏముంటాయంటే దేని గురించి అంటే అసలు అది ఏం పాలసీ, మేనేజ్మెంట్ అంటే పాలసీ డెసిషన్స్ తీసుకుంటాయి. సో పాలసీ ఏంటి, మేనేజ్మెంట్ ప్రాసెస్ ఏంటి, గవర్నెన్స్ ఏంటి, ఎవరి లీడర్షిప్స్ ఏంటి అని. అంటే ఎక్కువగా హై లెవెల్ అథారిటీగా ఆలోచించాలి ఇక్కడ మనం. మేనేజ్మెంట్ ప్రాసెస్ ఏంటి, పాలసీ ఏంటి, లీడర్షిప్స్ ఎవరు, లీడర్షిప్, గవర్నెన్స్ గురించి. నెక్స్ట్ ప్రిన్సిపల్ వైజ్ పెర్ఫార్మెన్స్ డిస్క్లోజర్. నెక్స్ట్ 9 ప్రిన్సిపల్స్ ఉంటాయి కదా, ఆ 9 ప్రిన్సిపల్స్ కూడా మనం పెర్ఫార్మెన్స్ డిస్క్లోజర్స్ అనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు మనం జస్ట్ అనుకున్నట్టు పెర్ఫార్మెన్స్ డిస్క్లోజర్స్ని ఇక్కడ 9 ప్రిన్సిపల్స్ ద్వారా మనం మెజర్ చేస్తామన్నమాట. అది ప్రిన్సిపల్ వైజ్ పెర్ఫార్మెన్స్ డిస్క్లోజర్స్. సో ఇక్కడ ఏంటంటే KPIs ఉంటాయి అనమాట. KPIs అంటే మనకి సస్టైనబుల్ SDG గోల్స్ చదువుకున్నాం కదా మనం అక్కడ ఇందాక. సో ఈ SDG గోల్స్ ఉంటాయి కదా, ఈ 17 కూడా అలైన్మెంట్లో తెచ్చి పెడతారనమాట. సేమ్ అంటే 17 ఏమేమి ఉంటాయి గోల్స్, అవన్నీ తీసుకొచ్చి కంపేర్ చేస్తూ ఏమేమి వస్తాయి రావు అని చెప్పని అలైన్మెంట్ అనమాట. ఈ 9 ప్రిన్సిపల్స్లో ఇలాగా అంటే ఇది దీని కింద వస్తుంది, దాని కింద వస్తుంది అని చెప్పని దీన్ని అలైన్మెంట్ అంటారు. ఇలాగా పెర్ఫార్మెన్స్ డిస్క్లోజర్స్ ఏమని రాస్తామంటే కంపెనీస్ అనేది రిక్వైర్మెంట్ ఉన్నది, కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ KPIsని ఈ అలైన్మెంట్లో 9 ప్రిన్సిపల్స్లో పెట్టి అది రాయాలన్నమాట, రిపోర్ట్ చేయాలి. అందులో ఎందుకు అనుకున్నట్టు మనకి ఎసెన్షియల్ ఇండికేటర్ ఉంటుంది, మ్యాండేటరీ, లీడర్షిప్ ఇండికేటర్. ఇక్కడ మనకి ఒక కేస్ స్టడీ ఉంటుంది IC స్టడీ మెటీరియల్లో, ఎసెన్షియల్ లీడర్షిప్ అని చెప్పని నేను చెప్తాను. జస్ట్ MCQ వస్తే అలాగా ఐడెంటిఫై చేయాలని. యాంటీ కరప్షన్ కానీ యాంటీ బ్రేబరీ పాలసీస్ కానీ ఏమన్నా ఉంటే అది ఎసెన్షియల్ ఇండికేటర్ అంటే అది మ్యాండేటరీగా డిస్క్లోజ్ చేయాలి దాని గురించి. నెక్స్ట్ లీడర్షిప్ ఇండికేటర్స్ కింద ఏమొస్తుందంటే ఆర్గనైజేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏమైనా కండక్ట్ చేసిందా ఫర్ డీలర్స్కి, అలా ఏమన్నా లీడర్షిప్ ఇండికేటర్స్ అంటే ఇవి ఉంటేనే మనం ఎప్పుడైనా ఆప్షనల్ ఇండికేటర్ ఉంటేనే మనం డిస్క్లోజ్ చేస్తాం కాబట్టి ఇది లీడర్షిప్ ఇండికేటర్ అవుతుంది. అది కూడా ఆప్షనల్ అనమాట. ఇది మ్యాండేటరీ. యాంటీ కరప్షన్, యాంటీ బ్రేబరీ, ఆర్గనైజేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ ఫర్ డీలర్స్కి ఏమన్నా అదేమైనా ప్రోగ్రామ్ గురించి చెప్తే కనుక అవన్నీ మ్యాండేటరీ.
కాదు, ఆప్షనల్ లీడర్షిప్ ఇండికేటర్. నెక్స్ట్ ఇప్పుడు ఈఎస్జీనే మనం రిపోర్ట్ చేస్తాము, దాన్నే ఇప్పుడు లిస్టెడ్ కంపెనీస్కి నార్మల్గా బిఆర్ఎస్ఆర్ రిపోర్ట్ కింద ఇస్తే యూజ్ చేస్తుంది అని చెప్పని అనుకున్నాం. అయితే ఇప్పుడు ఈ బిఆర్ఎస్ఆర్ రిపోర్ట్లో ఏంటంటే ఈ ఎస్జీ అనేవి అక్కడ 2 ఏమో ఎన్వైర్న్మెంట్ డీల్ చేస్తుంది. ఈ 9 ప్రిన్సిపల్స్ కూడా బీఆర్ఎస్ఆర్లో ఉన్న రిపోర్ట్లో 2 ఏమో ఎన్వైర్న్మెంట్ గురించి, 3 ఏమో సోషల్ గురించి, 4 ఏమో గవర్నెన్స్ గురించి, మొత్తం సో ఇలా 9 ప్రిన్సిపల్స్ అనమాట. మీరు ఈ 9 ప్రిన్సిపల్స్ కూడా లైన్గా గుర్తుంచుకోవడం బెటర్. ఎందుకంటే ఐసీ స్టడీ మ్యాథ్లో క్వశ్చన్ ఉంది, ఒక కేస్ స్టడీ ఉంది, హెడ్డింగ్ ఇచ్చేసి ఇది ఏ ప్రిన్సిపల్తో డీల్ చేస్తుంది అని చెప్పని ఉంటుంది. చూడండి, ప్రిన్సిపల్ 6 అని అయినా. సో ఇది ఒక 2 మార్క్స్, ఇది ఒక 2 మార్క్స్, 4 మార్క్స్. సో 4 మార్క్స్ అనేవి మనకి ఈజీగా రావు ఆడిట్లు. సో లైన్లో గుర్తుంచుకుంటే చెప్తాను ఒక ట్రిక్. ఫస్ట్ మనం ఎథిక్స్గా ఉంటే, అంటే మంచిగా ఉంటే అది మనకి సేఫ్, అందరికీ సేఫ్. అలా ఉండటం వల్ల మనకి వాల్యూ పెరుగుతుంది, అంటే ప్రమోషన్ వస్తుంది అనమాట మౌత్ పబ్లిసిటీ ద్వారా. ఎథికల్గా ఉంటే అది అందరికీ సేఫ్, అది ప్రమోట్ చేస్తుంది. ప్రమోట్ చేయడం వల్ల రెస్పెక్ట్ వస్తుంది. రెస్పెక్ట్ ఎవరికంటే ఫస్ట్ స్టేక్ హోల్డర్స్, పబ్లిక్ ఎట్ లార్జ్. ఇంకా రెస్పెక్ట్ ఎవరికంటే హ్యూమన్ రైట్స్ మీద అనమాట. రెస్పెక్ట్ అండ్ ప్రమోట్ హ్యూమన్ రైట్స్. ఇప్పుడు దాకా 5 అయింది. 6 ఎలా గుర్తుంచుకుంటారంటే ఈ 5 ఇలా గుర్తుంచుకోండి ఒక ఆర్డర్లో. 6 అంటే 6 సిగ్మా. అంటే 6 సిగ్మా అంటే ఏంటి? బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేయాలి కంపెనీ. అంటే బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్ అంటే ఏంటి? మంచి ఎన్వైర్న్మెంట్ని డ్యామేజ్ చేయకుండా. సో ప్రొటెక్షన్ అండ్ రిస్టోరేషన్ ఆఫ్ ద ఎన్వైర్న్మెంట్. 7 అంటే ట్రైయింగ్, ఏడుపు. సో అంటే ఏంటి? ఇన్ఫ్లుయెన్స్ ఉందన్నమాట మన మీద ఎక్కువ అందరిది. సో అప్పుడు మనం ఏడుస్తాం. సో ఇన్ఫ్లుయెన్స్ అండ్ పబ్లిక్ అండ్ రెగ్యులేటరీ పాలసీ. 8 ఎలా గుర్తుంచుకుంటారంటే ప్రిన్సిపల్ 8ని రివర్స్ చేస్తే ఇన్ఫినిటీ వస్తుంది. ఇన్ఫినిటీ అంటే అందరూ లైఫ్లో ఇన్ఫినిటీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఉండాలి. సో ప్రమోట్ ఇంక్లూజివ్ గ్రోత్ అండ్ ఈక్విటబుల్ డెవలప్మెంట్. అండ్ నెక్స్ట్ 9, లాస్ట్ 9 వచ్చేసరికి, సో లాస్ట్ మనకి ఫైనల్ గోల్ ఏంటి? దేంట్లో అయినా బిజినెస్లో అయినా కస్టమర్స్కి వాల్యూ ఇవ్వాలి. అంటే కస్టమర్స్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మన ప్రొడక్ట్ కూడా అదే సర్వ్ చేయాలి. సో ప్రొవైడ్ వాల్యూ టు ద కస్టమర్స్ ఇన్ ఏ రెస్పాన్సిబుల్ మేనర్. ఇది ఒక క్వశ్చన్ ఉందన్నమాట. ఆర్డర్ రాయాలి మనం, ఖచ్చితంగా ఇలానే రాయాలి. ఎంసీక్యూస్ అయినా అడగచ్చు, క్వశ్చన్ అయినా అడగచ్చు. సో ఈ ఆర్డర్ ఇలా గుర్తుంచుకోండి. అలాగే 2, 3, 4. 2 ఎన్వైర్న్మెంట్ ఈఎస్జీలో 2 ఎన్వైర్న్మెంట్, ఎస్ అంటే సోషల్ 3 అండ్ 4 ఏమో గవర్నెన్స్తో డీల్ చేస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ ప్రిన్సిపల్. క్వశ్చన్స్ ఏమీ లేవు, ప్రిన్సిపల్ 1 రాయండి, ప్రిన్సిపల్ 2 రాయండి అని చెప్పని. ఇది కొత్త న్యూ చాప్టర్ కాబట్టి క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకొని ఎలా అయినా అడగచ్చు. మొన్న క్వశ్చన్ కూడా కొత్తగానే అడిగారు, బుక్లో ఉన్న క్వశ్చన్స్ కాదు. ఈ ప్రిన్సిపల్ పాయింట్ మీదే మనం రాయాలన్నమాట. సో ఇందులో ఉన్న పాయింట్స్ అనేవి తెలిస్తే మనం సొంతంగా అన్న రాసేయచ్చు ఈజీ. ఇందులో రాకెట్ సైన్స్ ఏం లేదు. సో నేనేం చెప్తానంటే ఐసే స్టడీ మ్యాట్ రిఫర్ చేయండి. ఈ కొత్త చాప్టర్ కాబట్టి ఇది. అండ్ డిజిటల్ ఆడిట్ కూడా ఎంత పాసిబుల్ అయితే అంతవాటికి కనీసం ఈ చాప్టర్ ఒకటి ఐసీఏ చూడండి. ఎందుకంటే ప్రిన్సిపల్స్ అన్నీ చదివి కొత్త చాప్టర్ కాబట్టి ఈజీగా 5 మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ప్రిన్సిపల్ వచ్చేసరికి ప్రిన్సిపల్ 1 ఎథిక్స్, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. ఇది దేంతో? ఇక్కడ బిజినెస్ డెసిషన్స్. ఇప్పుడు నేను కింద ఏం పాయింట్ చెప్పినా లింక్ చేసుకోండి దీంతో. నేను చెప్తా అంటే ఒక కంపెనీ బిజినెస్లో డెసిషన్స్ తీసుకుంటుంది. ఆ డెసిషన్స్ అనేది తీసుకున్నప్పుడు అది డిస్క్లోజ్ చేయాలి. అలాగే అందరికీ యాక్సెసిబుల్గా ఉండాలి. డెసిషన్స్ ఎందుకని అట్లా తీసుకుంది, ఇట్లా తీసుకుంది అని. సో కోర్ ఎలిమెంట్ అంటే ఇందులో ఫస్ట్ ఎలిమెంట్ దేంతో డీల్ చేస్తుందంటే గవర్నింగ్ స్ట్రక్చర్ ఎవరు, అది పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ని ఎలా చేస్తే. బిజినెస్ డెసిషన్ తీసుకునే ముందు కంపెనీలో ఫస్ట్ ఒక పాలసీ అండ్ ప్రొసీజర్ ఉంటుంది కదా, దాని ప్రకారం బిజినెస్ అనేది డెసిషన్ తీసుకోవాలి. సో గవర్నింగ్ స్ట్రక్చర్ అనేవాళ్ళు ఫస్ట్ ఆ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ని డెవలప్ చేస్తారు. చేసిన తర్వాత ఆ డెసిషన్స్ అనేవి అలానే తీసుకోవాలి. అలాగే ఎథిక్స్ అనేది కాంప్రమైజ్ చేయకూడదు. ఎథిక్స్ ఇక్కడే ఉంది, ఎథిక్స్. సో ట్రాన్స్పరెన్సీ ఉండాలి. అంటే ఏంటి? ఆ ఇన్ఫర్మేషన్ అనేది దేని బేస్ చేసుకొని పాలసీ అండ్ ప్రొసీజర్స్ డెవలప్ చేసిందో అవన్నీ స్టేక్ హోల్డర్స్కి అవైలబుల్గా ఉండాలి. అంటే ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఎథిక్స్ కాంప్రమైజ్ అవ్వకూడదు. మనం గవర్నింగ్ స్ట్రక్చర్లో పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ని తయారు చేసేటప్పుడు ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఏ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఆ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ని అది డెవలప్ చేసిందో. ఓకే. అండ్ అకౌంటబిలిటీ అంటే ఏంటి? అది అడ్వర్స్ ఎఫెక్ట్స్ వచ్చినా కూడా పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ తీసుకోవడం వల్ల అది ట్రాన్స్పరెంట్గా అందరికీ డిస్క్లోజ్ చేయాలన్నమాట. అది అకౌంటబిలిటీ. ఎథిక్స్, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. ఎథిక్స్ అంటే ఎథికల్గా ఉండాలి. పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ని డెవలప్ చేసేటప్పుడు గవర్నెన్స్ స్ట్రక్చర్ ఏమేమి
చేసిందో చూడాలన్నమాట. ఎథిక్స్ అనేది ఎప్పుడు కాంప్రమైజ్ అయిపోకూడదు. నెక్స్ట్ ట్రాన్స్పరెన్సీ అంటే ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే యూస్ చేసుకుంటుందో అదంతా ట్రాన్స్పరెంట్గా డిస్క్లోజ్ చేయాలి స్టేక్ హోల్డర్స్కి. నెక్స్ట్ అకౌంటబిలిటీ ఏంటంటే అడ్వర్స్ ఎఫెక్ట్స్ వచ్చినా కూడా ఈ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ ద్వారా అది ఖచ్చితంగా డిస్క్లోజ్ చేయాలి, ట్రాన్స్పరెంట్గా డిస్క్లోజ్ చేయాలి. నెక్స్ట్ ఇదంతా వాల్యూ చైన్లో ఉన్న వాళ్ళందరూ అడాప్ట్ చేసుకోవడానికి మనం ఎంకరేజ్ చేయాలన్నమాట. అది ఈ పాయింట్. ఇది ఎక్కువ బిజినెస్ డెసిషన్స్ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్తో డీల్ చేస్తుంది. నేను చెప్పేదే మళ్ళీ ఫాస్ట్ పెట్టుకుంటే అర్థం కాదు, చూసుకోండి. నెక్స్ట్ సేఫ్ అండ్ సస్టైనబుల్ గోల్స్ అండ్ సర్వీస్. ఇది దేంతో అంటే ఇది ఒక కేస్ స్టడీ ఉంది. అది ఏ కేస్ స్టడీ అక్కడ ఏంటంటే ఏ ప్రిన్సిపల్ కింద వస్తుంది అన్నప్పుడు ఫస్ట్ ఒకవేళ ఇన్ కేస్ ఆ కేస్ స్టడీ క్వశ్చన్లో కనుక ఎలిమినేటింగ్ టాక్సిక్ ప్రొడక్ట్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ ఇన్ R&D కానీ ఉంటే కనుక అది దీని కింద వస్తుంది. అసలు ఇది దేంతో డీల్ చేస్తుంది అంటే కంపెనీ గూడ్స్ కానీ సర్వీస్ కానీ ప్రొవైడ్ చేస్తుంది కదా, లేదంటే ఆపరేషన్స్ చేస్తుంది కదా, అది కన్జ్యూమర్స్కి కానీ అండ్ యూజర్స్కి కానీ బెటర్గా ఉండాలి, వాళ్ళు బెటర్ లైఫ్ లీడ్ చేయాలి అని చెప్పని ఉండాలి. అది అంటే అదే కదా సేఫ్ సస్టైనబుల్ గోల్స్ అండ్ సర్వీస్ అంటే సస్టైనబుల్గా ఉండాలన్నమాట. అది ఏ గూడ్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తుందో, ఏ సర్వీస్ అయితే రెండర్ చేస్తుందో, సో బెటర్ లైఫ్ కోసం అనమాట. నెక్స్ట్ ఇందులో కోర్ ఎలిమెంట్స్ ఏంటంటే, సో ఇక్కడ ప్రొడక్ట్స్ గురించి డీల్ చేస్తుంది కాబట్టి ఈ ప్రిన్సిపల్ ప్రోడక్ట్ అనేది డిజైన్ చేసేటప్పుడే ఫస్ట్ అంటే ఇన్పుట్ కదా, ఓ ప్రోడక్ట్ తీసుకుంటే ఇన్పుట్ వస్తుంది. సో ప్రోడక్ట్ అనేది డిజైన్ చేసుకునేటప్పుడే కంపెనీ అనేది ఏం టెక్నాలజీస్ యూజ్ చేయాలంటే మినిమంగా మినిమైజ్ చేసుకోవడానికి ఆ రిసోర్స్ని, ఆ టెక్నాలజీస్ని ఎక్కువగా అడాప్ట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఓకే మనం ఇన్పుట్స్ తీసుకున్నాం, నెక్స్ట్ ప్రొడ్యూస్ చేస్తాము, ప్రొడ్యూస్ చేశాక మనం సేల్ చేస్తాము. ఆ నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏం డీల్ చేస్తుంది అంటే సేల్ చేశాక కస్టమర్స్ అనే వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళ రైట్స్ని వాళ్ళు తెలుసుకునేటట్టు అని చెప్పని, వాళ్ళు అవేర్గా ఉండాలి, అవేర్నెస్గా ఉండాలి, వాళ్ళ రైట్స్ని వాళ్ళు తెలుసుకునేటట్టు అవేర్నెస్. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే సేమ్ ఫస్ట్ పాయింట్లోనే ప్రోడక్ట్ని డిజైన్ చేసుకున్నప్పుడు టెక్నాలజీస్ని యూజ్ చేసి మినిమైజ్ చేసుకోవాలని, ఇక్కడ కూడా అంతే. ఇక్కడ మినిమైజ్ చేస్తారు, కాకపోతే ఏంటంటే ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ చేయకూడదు న్యాచురల్ రిసోర్స్ని. ఏమేమి మెథడ్స్ అంటే లైక్ ప్రోడక్ట్ యూజ్ చేసేసాక అంటే మొత్తం ఇంకా అయిపోయింది అన్నట్టు, అప్పుడు రీయూస్కి అండ్ రీసైక్లింగ్కి రిసోర్సెస్ ఏమైనా చేయొచ్చా, మొత్తచ్చా, అట్లాంటివి చూడాలన్నమాట. అట్లాంటి మెజర్స్ తీసుకోవాలి ఇంజనీరింగ్. ఇక్కడ కూడా కేస్ స్టడీలో ఒకటి అనమాట సేమ్ ప్రిన్సిపల్తోనే. ఒకవేళ ప్రోడక్ట్ అనేది ఏదన్నా మనం తయారు చేస్తుంది ఒక కంపెనీ, అయితే టాక్సిక్ ఎమిషన్స్ అనేవి, అది ఆ టాక్సిక్ కెమికల్స్ అనేవి బయటకు వస్తున్నాయి అనమాట. సో అది రీయూజ్ చేద్దాం అనుకుంటుంది, రీసైక్లింగ్ అలా చేద్దాం అనుకుంటుంది. సో అలాంటప్పుడు లేదంటే డిస్కంటిన్యూ చేసేద్దామంటుంది, ఆ ప్రొడక్ట్నే తీసేద్దామంటుంది. ఎందుకంటే బెటర్ లైఫ్ కోసం, కన్స్యూమర్స్ బెటర్ లైఫ్ కోసం. సో ఇది ప్రిన్సిపల్ 2తో డీల్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ ప్రిన్సిపల్ ఏంటంటే, థర్డ్ ప్రిన్సిపల్ ఏం లేదు, ఇనిషియేటివ్. ఇక్కడ పాయింట్ ఏంటంటే కీవర్డ్ ఇనిషియేటివ్. ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ ఫస్ట్ ఎథికల్గా ఉంటే సేఫ్గా ఉంటారు అందరూ. అది ఎవరిని ప్రమోట్ చేస్తుందంటే ఆల్ ది ఎంప్లాయీస్ ఇంక్లూడింగ్ దోస్ ఇన్ ద వాల్యూ చైన్. ఎంప్లాయీస్ అనే కాదు, వాల్యూ చైన్లో ఉన్న వాళ్ళందరూ. కాకపోతే ఈ పాయింట్లో ఎక్కువ ఎంప్లాయీస్తోనే గురించి ఎక్కువగా చెప్పింది. వాల్యూ చైన్లో అంటే సప్లయర్స్ అందరూ వస్తారు, వాళ్ళ గురించి కన్నా ఎక్కువ ఎంప్లాయీస్ గురించి డీల్ చేసింది. సో కంపెనీ ఏమన్నా ఇనిషియేటివ్ ఏదన్నా స్టార్ట్ చేసిందా ఎంప్లాయీస్ బెనిఫిట్ కోసం, ఫ్రమ్ ద వ్యూ ఆఫ్ డిగ్నిటీ, హెల్త్, వెల్బీయింగ్ అన్నారు. ఇక్కడ జనరల్ పాయింట్స్ రాసేయాలి. అసలు యాక్చువల్గా ఏమేమి వస్తాయి అంటే కంపెనీ టైంకి పే చేస్తుందా, కంపెనీ వర్క్ ప్లేస్ అనేది లాంగ్ అవర్స్ కూర్చొని వర్క్ చేయాలి కాబట్టి సేఫ్గా హైజీనిక్గా ఉందా, అండ్ యాంటీ ర్యాగింగ్ సిస్టమ్స్ లైక్ దట్ అలాంటివి ఉన్నాయా లేదా, అండ్ అన్ని కంప్లైన్సెస్ అవుతుందా, ఏమైనా లాస్ అప్లికబుల్ అవుతే కంప్లై అవుతుందా, నెక్స్ట్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉందా. అలాగే కంపెనీ రెస్పాన్సిబుల్ అన్నాం కదా, కంపెనీ ఏం రెస్పాన్సిబుల్ అంటే వాళ్ళ స్కిల్ సెట్ని డెవలప్ చేయడం, వాళ్ళకి టైంకి పేమెంట్ ఇచ్చేయడం, అలాంటివి రెస్పాన్సిబుల్ వర్కింగ్ ప్లేస్, లాంగ్ అవర్స్, స్కిల్ డెవలప్మెంట్, కెరీర్ డెవలప్మెంట్, వాటి గురించి అనమాట. ఒక 5 పాయింట్స్ గుర్తుంచుకుంటే చాలు. నెక్స్ట్ రెస్పెక్ట్ ఫర్ స్టేక్ హోల్డర్స్ ఇంట్రెస్ట్ అండ్ రెస్పాన్సివ్నెస్. ఈ పాయింట్ ఏంటంటే, ఈ పాయింట్ చదివితే అర్థం కాదు, నేను చెప్తాను వినండి. ఇక్కడ ఏంటంటే మేనేజ్మెంట్ సిస్టంలో మనం ఏం చూడాలంటే వెదర్ మేనేజ్మెంట్ షుడ్ హ్యావ్, అది రెగ్యులేటెడ్ సిస్టమ్ వల్ల అయి ఉండొచ్చు, లేదంటే అంటే ఏదన్నా లా చెప్పి ఉండొచ్చు, లేదంటే వాలంటరీ సిస్టమ్ వల్ల అయి ఉండొచ్చు. అది ఏమేమి డెసిషన్స్ తీసుకున్నా అది క్వాలిటీకి కానీ, ఎన్వైర్న్మెంట్కి కానీ, ఆర్ హెల్త్కి కానీ, సేఫ్టీ ఆఫ్ ద వర్కర్స్ గురించి కానీ అన్ని పాయింట్స్ ఇక్కడ రిపోర్ట్ చేయాలన్నమాట ఈ ప్రిన్సిపల్ కింద.
సో ఇక్కడ ఏమేమి పాయింట్స్ వస్తాయంటే కంపెనీ ఏదైనా బిజినెస్ డెసిషన్స్ తీసుకుంది, లేదంటే ఆపరేషన్స్ ఏదైనా కండక్ట్ చేసింది, అది పీపుల్ మీద, నేచర్ మీద ఎలా ఇంపాక్ట్ అవుతుంది, సో అది ట్రాన్స్పరెంట్గా డిస్క్లోజ్ చేయాలన్నమాట. సో సిస్టమేటికల్గా ఇక్కడ ఎవరెవరు ఇంట్రెస్టెడ్ పార్టీస్ కంపెనీకి అని ఒక సిస్టమ్ ఉండాలన్నమాట. ఆపరేషన్స్ వల్ల ఎవరెవరు ఎఫెక్ట్ అవుతున్నారని చెప్పని చూడాలి. ఓకే, సో ఈ 2 పాయింట్స్ రాస్తే చాలు. నెక్స్ట్, రెస్పెక్ట్ అండ్ ప్రమోట్ హ్యూమన్ రైట్స్. ఇక్కడేమో మనం స్టేక్ హోల్డర్స్ గురించి, మనం ఇక్కడేమో హ్యూమన్ రైట్స్ గురించి ఎక్కువ. హ్యూమన్ రైట్స్ అంటే ఏం లేదు, మనకి హ్యూమన్ రైట్స్ అనేది ఒక పెద్ద వాస్ట్ టాపిక్ అనమాట. అది ఫ్రీడమ్ అయి ఉండొచ్చు, అలా ఎలా అయినా అయి ఉండొచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఎక్కువ డీల్ చేసేది పాజిటివ్ మైండ్ సెట్ కాదు, నెగిటివ్ మైండ్ సెట్. అంటే వైలెన్స్ కానీ, లేదంటే అబ్యూసివ్ ఇష్యూస్ కానీ ఏదైనా వచ్చినాయి అనుకోండి కంపెనీకి, అలాంటి ఇష్యూస్ని ఎలా ఆపరేషన్ అంటే ఎలా మేనేజ్ చేస్తుంది మేనేజ్మెంట్ అని. ఆపరేషన్స్ చేయడం వల్ల మేనేజ్మెంట్ వైలెన్స్ ఏమైనా వస్తుందా, అబ్యూసివ్ ఇష్యూస్ ఏమైనా వస్తున్నాయా అని చెప్పని చూడాలి, డ్యూ టు ఆపరేషన్ ఆఫ్ ద బిజినెస్. సో ఫస్ట్ అలా చూడాలంటే ఏమేమి వైలెన్స్ అట్లా ఉన్నాయని చెప్పని చూడాలంటే ఫస్ట్ అసలు మనకి ఏమేమి రైట్స్ ఉన్నాయి అని చెప్పి యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా చూస్తాం అనమాట. ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా చూస్తాము. ఏంటి అనేది అండర్స్టాండ్ చేసుకోవాలి ఫస్ట్ ఆ హ్యూమన్ రైట్స్ అనేవి. ఆ అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత ఎలా ఏ పద్ధతిలో అంటే ఏ వేస్లో అవి వైలేషన్ అవుతుంది అంటే ఏమి కంప్లై అవ్వట్లేదు. నెక్స్ట్ ఇవన్నీ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అనేవి ఎలా ఉండాలంటే ఈ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ అనేవి డెవలప్ చేస్తుంది కదా మేనేజ్మెంట్. సో ఈ హ్యూమన్ రైట్స్ అనేవి అందులో ఇంక్లూడ్ చేసేసి ఉండాలన్నమాట. అలా డెవలప్ చేసేటప్పుడు అవి కూడా మనం ఇంటిగ్రేట్ చేయాలన్నమాట. హ్యూమన్ రైట్స్ అనేవి కూడా కంపెనీ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్లో. 6 సిగ్మా ఎన్వైర్న్మెంట్ గురించి అనమాట. ఇదేంటంటే ప్రొటెక్షన్ అండ్ రిస్టోరేషన్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్. కేస్ స్టడీలో ఒకటి ఉంటుంది, ఒక ప్రొడక్ట్ అనేది హార్మ్ఫుల్గా ఉంది సాయిల్కి, సో అది డిస్కంటిన్యూ చేద్దాము అని చెప్పి అనుకుంటుంది. ఇక్కడేమో ప్రొటెక్షన్ అండ్ రిస్టోరేషన్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్. ఇక్కడ ఎన్వైర్న్మెంట్ ఎందాక కూడా అలాగే డిస్కంటిన్యూ చేద్దాం అనుకుంది, కాకపోతే అక్కడ ఏంటంటే టాక్సిక్ కెమికల్స్ రిలీజ్ అవుతున్నాయి అని చెప్పాడు అనమాట. అక్కడ ఏంటంటే ప్రిన్సిపల్ 2 వస్తుంది, ఎన్వైర్న్మెంట్ అని రాలేదు అక్కడ క్వశ్చన్లో కూడా, టాక్సిక్ కెమికల్స్ అని చెప్పని వచ్చింది రిలీజింగ్ అని, అది ప్రిన్సిపల్ 2 కింద వస్తుంది. ఇక్కడేమో డిస్కంటిన్యూషన్ ఆఫ్ ప్రొడక్ట్స్, డిస్కంటిన్యూ చేస్తున్న ప్రొడక్ట్స్ హార్మ్ఫుల్ సాయిల్కి. సాయిల్ అనేది ఒక ఎన్వైర్న్మెంటే కాబట్టి, అంటే ఒక న్యాచురల్ సోర్స్ కాబట్టి, సో మనం ఈ పాయింట్ కింద రాస్తాం, ఈ ప్రిన్సిపల్ కింద. సో ఇక్కడ ఏంటంటే బేసిక్ రిక్వైర్మెంట్ ఎన్వైర్న్మెంట్ని మనం సస్టైనబుల్గా ఉంచుకోవడానికి. మనకి చాప్టర్ హెడ్డింగే రాసింది సస్టైనబుల్గా ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ఎన్వైర్న్మెంట్ సస్టైనబుల్లీ అని చెప్పి. కోర్ ఎలిమెంట్స్ ఏమేమి డీల్ చేస్తుంటే, సో క్వశ్చన్ ఎప్పుడైనా రీసైక్లింగ్ గురించి వస్తే కనుక ప్రిన్సిపల్ 2 కింద రాయొచ్చు, అలానే మనం 6 కింద రాయొచ్చు. 2 and 6 అనేది ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్. 2, 6 ఓకే. ఇక్కడ మనం ఎన్వైర్న్మెంట్ గురించి ఏం చూస్తామంటే కంపెనీలో ఏం పాలసీస్ ఏం ప్రొసీజర్స్ ఉన్నాయి, అది ఎలా అసెస్ చేస్తుంది, ఎలా రెక్టిఫై చేస్తుంది, ఎన్వైర్న్మెంట్ మీద ఎలాంటి ఇంపాక్ట్ని ఎలా అసెస్ చేస్తుంది, ఎలా రెక్టిఫై చేస్తుంది, ఎన్వైర్న్మెంట్ మీద ఉన్న ఇంపాక్ట్ని లైఫ్ సైకిల్ ఆఫ్ ద ప్రోడక్ట్ మొత్తంలో చూడాలి. ఇదంతా అంటే ఒక ప్రోడక్ట్ ప్రొడ్యూస్ అయిన దగ్గర నుంచి అది మొత్తం వెళ్ళిపోయే వరకు ఈ భూమి మీద నుంచి. అండ్ నెక్స్ట్ నేషనల్ రిసోర్స్ని తగ్గించుకోవడానికి చూడాలి. ఇక్కడ ఎన్వైర్న్మెంట్ అంటేనే అంత, అది మళ్ళీ ఏమన్నా ఇండస్ట్రీ బెస్ట్ ప్రాక్టీసెస్తో కంపేర్ చేసుకోవాలన్నమాట. అది ఎలా మళ్ళీ రీయూజ్ చేయాలి, ఎలా రీసైకిల్ చేయాలి అని చెప్పని. నెక్స్ట్ ప్రిన్సిపల్ 7 ఇన్ఫ్లుయెన్స్ ఆన్ పబ్లిక్ అండ్ రెగ్యులేటరీ పాలసీ. ఈ పాయింట్ దేంట్లో డీల్ చేస్తుందంటే పాలసీ అనేది ఫార్మేట్ చేసేటప్పుడు పాజిటివ్గా ఫార్ములేట్ చేయాలి. అది ఏమేమి ఏంటంటే పాలసీ ఫార్మేషన్ అనేది స్టాట్యూటరీ అండ్ లెజిస్లేటివ్ ఫ్రేమ్వర్క్లోనే ఉండాలి. పాలసీ అనేది కంపెనీ రిలేటెడ్, అది కూడా స్పెసిఫిక్ కాబట్టి. అండ్ స్టాట్యూటరీ ఫ్రేమ్వర్క్, లెజిస్లేటివ్ పాలసీస్ని ఆ ఫ్రేమ్వర్క్లోనే మనం ఫ్రేమ్ చేయాలన్నమాట ఈ పాలసీస్ అనేది కంపెనీవి. సో ఇక్కడ ఈ ప్రిన్సిపల్ 7లో కోర్ ఎలిమెంట్స్ ఏంటంటే ఇదంతా రిపోర్ట్ ఇస్తుంది, ఇట్లా చేసానా అట్లా చేసానా అని చెప్పని బిఆర్ఎస్ఆర్ కింద రిపోర్ట్ కింద. సో ఈ బిఆర్ఎస్ఆర్ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు హోలిస్టికల్గా మీట్ అవ్వాలన్నమాట. మనం పాలసీస్లో ఏమైతే ఫార్మేట్ చేసుకున్నామో అవన్నీ కాంట్రిబ్యూట్ చేసిందా లేదా అని చెప్పని. నెక్స్ట్
అలానే ఒక ఆర్గనైజేషన్స్లో కనుక మనకి ట్రేడ్ అసోసియేషన్ ఆర్గనైజేషన్ కన్నా ఒక ఇండస్ట్రీ తీసుకుంటే టెక్స్టైల్స్ అందరికీ ఒకటి ఉంటుంది, ఒక అసోసియేషన్స్ అనమాట. ఒక్కొక్క ఇండస్ట్రీకి ఒక్కొక్కలా అసోసియేషన్స్ ఉంటాయి. సో అలా అసోసియేషన్స్ ఏమైనా ఉన్నా, గ్రూప్స్ ఏమైనా ఉన్నా, ఛాంబర్స్ ఏమైనా ఉన్నా, ఛాంబర్ ఆఫీసెస్ అంటారు. ఎక్కువ ఇది అకౌంట్ అంటే ఇది ఎడ్యుకేషన్ ఫీల్డ్కి ఉంటాయి, ఎడ్యుకేషన్ ఫీల్డ్ అకౌంట్స్ కానీ మ్యాథ్స్ కానీ. సో ఛాంబర్స్ ఉన్నా కానీ అవి అవి ఖచ్చితంగా అవి ఏదైనా పాలసీ ఫార్ములేట్ చేసేటప్పుడు కానీ, అడ్వకేట్ చేసేటప్పుడు కానీ, అంటే రిలీజ్ చేసేటప్పుడు కానీ దాన్ని మంచిగా యూటిలైజ్ చేసుకోవాలన్నమాట ఆపర్చునిటీని. ఇదంతా పాలసీస్ గురించి మాట్లాడేది ఈ పాయింట్ అంతా. ఇన్ఫ్లుయెన్స్ ఆన్ పబ్లిక్ అండ్ రెగ్యులేటరీ పాలసీ కింద ఈ పాయింట్. నెక్స్ట్, కంపెనీ పాలసీ అనేది క్రియేట్ చేసుకునేటప్పుడు అది ఎలా ఉండాలంటే ఫెయిర్ కాంపిటీషన్ ఉండాలి. ఫెయిర్ కాంపిటీషన్ యాక్ట్ అనేది మనం చదువుకున్నాం 6Dలో. సో ఫెయిర్ కాంపిటీషన్ అంటే ఏంటంటే కాంపిటీషన్ని మంచిగా చూడాలి, కానీ అది మనం బ్రైబ్స్ ఇచ్చి వేరే వాళ్ళు బిజినెస్ చేయకుండా అట్లా చేయకూడదు. ఫెయిర్ కాంపిటీషన్ ఉండాలి. హ్యూమన్ రైట్స్ని కూడా ఏమీ అబ్యూస్ చేయకుండా ఉండాలన్నమాట. నెక్స్ట్ ప్రిన్సిపల్ 8, ఇంక్లూజివ్ గ్రోత్ అండ్ ఈక్విటబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే పాయింట్ ఏంటో డీల్ చేస్తుందంటే నేమ్లోనే ఉంది, ఇంక్లూజివ్ గ్రోత్ అండ్ ఈక్విటబుల్ డెవలప్మెంట్. మనం ఇంప్రూవ్ అవ్వాలి, మన పక్కన వాళ్ళని ఇంప్రూవ్ చేయాలి. ఒకవేళ మనం ఇంప్రూవ్ అయ్యేటట్టు పక్కన వాళ్ళు ఏదైనా అవుతుంటే వాళ్ళకి ఫేర్గా మనం ఏదైనా కాంపెన్సేషన్ ఇవ్వాలి. ఆ పాయింట్స్ అంతే. ఇక్కడ ఏంటంటే మనం ఇంప్రూవ్ అవ్వడం ఏంటి, కంపెనీ అనేది ఎంత షుడ్ మేక్ ఎఫర్ట్స్ టు బ్రింగ్ ఎఫర్ట్స్ పెట్టాలన్నమాట. కాస్త క్రియేటివ్ ప్రొడక్ట్స్ని, అంటే కొత్త ప్రొడక్ట్స్ని తీసుకురావడానికి, కొత్త టెక్నాలజీస్ తీసుకురావడానికి. సో ఇక్కడ ఏంటంటే ఈ పాయింట్ ఏంటంటే మనం ఒక కంపెనీ బిజినెస్ చేస్తుంటే క్లోజ్ పార్టిసిపేషన్ ఆఫ్ సో మెనీ పీపుల్ ఉంటారనమాట. సో పార్టిసిపేషన్ ఆఫ్ ద పీపుల్ ఉంటారు కాబట్టి అమాంగ్ ద ఎంటిటీస్ కానీ అథారిటీస్, ఎంటిటీస్ అంటే సప్లయర్ అట్లా అనమాట. సప్లయర్ కానీ అథారిటీస్, సివిల్ అసోసియేషన్స్ అంటే డిపార్ట్మెంట్స్ వస్తారు, అంటే పోలీస్ కానీ ఆ టైప్ అనమాట. ఒకరికొకళ్ళు కాంట్రిబ్యూట్ చేసుకుంటే బెటర్ లైవ్లీహుడ్ ఉంటుందన్నమాట. సో క్లోజ్ పార్టిసిపేషన్ చేసుకొని అందరం ఇంప్రూవ్ అవ్వాలి అని చెప్పని సప్లై చైన్లో నథింగ్ బట్. సో ఈ పాయింట్ అంతా అక్కడ చెప్పేశాను. ఎఫర్ట్స్ అనేది ఎలా పెడుతుంది, ఎఫర్ట్స్ ఎలా పెడుతుంది కొత్త ప్రొడక్ట్స్ని, క్రియేటివ్ ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేయడానికి, కొత్త టెక్నాలజీస్ని అప్డేట్ తీసుకురావడానికి. సో బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉంటుంది, ఎప్పటికప్పుడు అప్డేట్ ఉంటుంది. నెక్స్ట్, సిఎస్ఆర్ యాక్టివిటీస్ డిజైన్ చేసేటప్పుడు ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏమో మనకి మనం డెవలప్ అవ్వడం, ఇదేమో చుట్టుపక్కల వాళ్ళు డెవలప్ చేయడం. సిఎస్ఆర్ యాక్టివిటీస్ అంటేనే అంత కాంట్రిబ్యూట్ చేస్తుంది కదా. సో అది రీజనల్గా కానీ లోకల్గా కానీ అంత డెవలప్ అవుతుంది ఈ సిఎస్ఆర్ యాక్టివిటీస్ చేయడం వల్ల. అది అంత ప్రయారిటీ ఇస్తుంది కంపెనీ అని చెప్పని. నెక్స్ట్ ఏంటంటే మనం బిజినెస్ చేసేటప్పుడు ఒకవేళ మనకి ఏదైనా ల్యాండ్ కావాల్సి వచ్చింది, సో అక్కడ ఉన్న పీపుల్ అందరూ రీలొకేట్ అవుతారు కదా నెవరబుల్ కేసెస్లో. సో మనం ఒక మనీ అనేది కాంపెన్సేషన్ ఇస్తాము, అది అగ్రీ అయ్యారా లేదా ఇద్దరు, ఆ పీపుల్ అనే వాళ్ళు అక్కడ వాళ్ళు ఎఫెక్ట్ అవ్వకూడదు. ఇక్కడ ఈ పాయింట్ చూడండి, నాకు ఎందుకో ఈ పాయింట్ ఒక క్వశ్చన్గా ఫ్రేమ్ చేసి రావచ్చేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ కానీ ఏమన్నా ఉంటే కనుక అది రెస్పెక్ట్ ఇచ్చి మనం డిజర్వ్ చేసుకోవాలి, ఆర్గనైజేషన్లో అలా ఉంచాలన్నమాట. అంటే నథింగ్ బట్ ఎంప్లాయీసే కదా, నాలెడ్జ్ అయినా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అయినా. సో అది ఎలాంటి బెనిఫిట్స్ అనేది డిరైవ్ చేస్తుంది, అది షేర్ ఈక్విటబుల్లీ, అంటే వాళ్ళ దగ్గర నుంచి మనం నాలెడ్జ్ని మనకి వచ్చింది కాబట్టి మనం వాళ్ళకి ఈక్విటబుల్గా, అంటే నథింగ్ బట్ శాలరీ కాంపెన్సేషన్స్ లైక్ దట్. సో ఇక్కడ ఇది ఇంటాంజిబుల్ అసెట్ టైప్ అనమాట. సో ఇక్కడ ఈ పాయింట్స్ కింద ప్రమోట్ ఇంక్లూజివ్ గ్రోత్ అండ్ ఈక్విటబుల్ డెవలప్మెంట్. అండ్ లాస్ట్ ప్రిన్సిపల్ వచ్చేసరికి ఇది కూడా కేస్ స్టడీలో వచ్చింది ఒకసారి. వాల్యూ టు ద కన్స్యూమర్స్ అంటే నథింగ్ బట్ వాళ్ళు మంచి ప్రొడక్ట్స్ వాల్యూ, అంటే వాళ్ళు ఎంత పే చేస్తారో వాళ్ళకి అంత వాల్యూ ఆఫ్ గూడ్స్ వచ్చినాయా లేదా అని చూస్తారు. సో ఏంటంటే ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ప్రాఫిట్స్కి వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందా లేదా ఆ ప్రొడక్ట్ అని చెప్పని. ఇక్కడ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఏమేమి వస్తాయంటే మనం రాయాల్సింది కింద పాయింట్లో. ఇక్కడ ఈ పాయింట్ ఇది ఎన్వైర్న్మెంట్ కూడా డీల్ చేస్తుంది. ఎన్వైర్న్మెంట్ ప్రిన్సిపల్ కింద కూడా రాయొచ్చు. 2 and 6లో మనకి వస్తుంది కదా, మనకి యాక్చువల్లీ 6 అయితే మనకి మొత్తం ఎన్వైర్న్మెంట్ గురించే. ఇక్కడ ఏంటంటే ఎంటిటీస్ అనేది ఎలాంటి ఎఫర్ట్స్ పెడుతున్నది అని వస్తుంది. కాకపోతే అక్కడేమో ఎన్వైర్న్మెంట్ ఎంత ఎఫెక్ట్ అయిందని, ఎంత ఎఫెక్ట్ పడుతుంది నెగిటివ్ ఎఫర్ట్స్ని రెడ్యూస్ చేయడానికి ఆర్టీ ప్రొడక్ట్స్ వల్ల అని చెప్పని. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే లేబులింగ్ చేసేటప్పుడు ఫ్రెండ్లీ బార్కోడ్ అని చెప్పని ఒకటి పెట్టిందనమాట ఒక ఆర్గనైజేషన్. అంటే కస్టమర్స్ ఈజీగా రికగ్నైజేషన్ చేస్తారు అని చెప్పి లేబులింగ్ అనమాట. లేబులింగ్ అంటే నథింగ్ బట్ ఏంటంటే ఇప్పుడు ఎల్లో కలర్స్ ఉన్నాయి, అన్నీ ఈజీగా కళ్ళకి అట్రాక్ట్ అవుతున్నాయి అనుకోండి. సో లేబుల్ మార్చింది కంపెనీ.
సో డిజైన్ కానీ లేబులింగ్ కానీ అలాంటివన్నీ కూడా ఈ ప్రిన్సిపల్ 9 కింద వస్తాయి అన్నమాట. ఆ ప్రొడక్ట్ వల్ల ఏమన్నా అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏమన్నా వస్తే కనుక ప్లానెట్ మీద కానీ అది కూడా డిస్క్లోజ్ చేయాలన్నమాట. ఆ కస్టమర్ డేటా ఉంటుంది కదా, ఇప్పుడు కన్జ్యూమర్స్ కిందకి వచ్చే పాయింట్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. ఇప్పుడు కన్జ్యూమర్ డేటా ఉంటుంది ప్రతి ఆర్గనైజేషన్లో, దీన్ని బయట వాళ్ళకి కూడా సేల్ చేస్తుంది. సేల్ చేసేటప్పుడు మనీ ఇచ్చి అది పర్చేస్ చేసే వాళ్ళు మన కస్టమర్స్ డేటా అది నిజమా కాదా అని చెప్పి, మన జెన్యూనా కాదా అవతల పర్సన్ అని చెప్పి మనం చూడాలి. సో ఆ కస్టమర్స్ డేటా అనేది ప్రైవసీ అనేది మనమే మెయింటైన్ చేయాలి. ఎందుకంటే దాకా ఆర్గనైజేషన్ ఎలా రియూజ్ చేస్తుంది అని చెప్పానంటే అక్కడ పాయింట్స్ వచ్చింది 2 and 6 అలాగా. మనకి ఇక్కడ ఏంటంటే ఇన్ఫార్మ్ చేస్తున్నాం మనం కస్టమర్స్కి ఎలా రీయూజ్ చేయొచ్చు, మీరు ఎలా రీసైకిల్ చేయొచ్చు ఈ ప్రొడక్ట్ని అని చెప్పండి కస్టమర్స్కి. అప్పుడు మనకి ప్రిన్సిపల్ 9 కింద వస్తుంది. మనం అడ్వర్టైజ్మెంట్ చేసేటప్పుడు కూడా మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ అలా ఏమి ఇవ్వకూడదు అనమాట. నువ్వు ఇంత షార్ట్గా ఉన్నావు, ఇది తింటే 6 feet అయిపోతావు, అలా అడ్వర్టైజ్మెంట్ కూడా మిస్లీడ్ అవ్వకూడదు, కన్ఫ్యూజ్ అవ్వకూడదు మన కస్టమర్స్కి వచ్చేసరికి. అలానే ఏంటంటే ఒక బిజినెస్ అనేది ఒక కస్టమర్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి అది అవైలబుల్గా ఉండాలి. కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి ఆపర్చునిటీ అనేది క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఆ మ్యాటర్ అయిపోయింది. ఇప్పుడు అష్యూరెన్స్ అంటే ఏంటి, మనకు ఆడిటర్ ఒపీనియన్ ఇస్తారు. అలాగే ఇక్కడ కూడా అంతే, BRSR అనేది ఒక రిపోర్ట్ ఒక మేనేజ్మెంట్ ఇస్తుంది, దాని మీద అష్యూరెన్స్ అంటే అది కరెక్టా కాదా, అది పాయింట్స్ ఇంక్లూడ్ చేసినాయి అని చెప్పి ఒక ఆడిటర్ అష్యూరెన్స్ ఇస్తారనమాట. దాన్ని మనం అష్యూరెన్స్ ఆన్ ద BRSR రిపోర్ట్ అంటారు. సో ఇందాక అనుకున్నట్టు మనం BRSR రిపోర్ట్ వాలంటరీ, మ్యాండేటరీ అనుకున్నాం. అలానే ఏంటంటే అష్యూరెన్స్ ఎప్పటి నుంచి అంటే 3000 సిరీస్ అని చెప్పనుంది. ఆ సిరీస్ కింద మనం అష్యూరెన్స్ ఇస్తామన్నమాట. IC రిలీజ్ చేసింది ఆ స్టాండర్డ్ SSAE అంటే స్టాండర్డ్ ఆన్ సస్టైనబిలిటీ అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్ అనమాట. ఇక్కడికి వాలంటరీ వచ్చేసరికి 21-22 మనకి రిపోర్ట్ మేనేజ్మెంట్ ఇవ్వాలి, వాలంటరీగా ఇవ్వచ్చు. సో మ్యాండేటరీ అయింది 22-23 కాబట్టి ఇయర్ ఎండ్. సో మ్యాండేటరీ టు వాలంటరీ అనేది 31/3/2023. నెక్స్ట్ మ్యాండేటరీ మనకి ఇక్కడ ఎప్పుడైందంటే దీని నెక్స్ట్ ఇయర్ మనకి మ్యాండేటరీ అయింది. సో BRSR అనేది మేనేజ్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది రిపోర్ట్. SAE 3000 కింద మనం అష్యూరెన్స్ ఇస్తామన్నమాట. ఆ రిపోర్ట్ వెరిఫై చేసి అష్యూరెన్స్ ఇస్తాం అది ఎట్లా ఉంది ఏంటి అని. సో ఇక్కడ మెథడాలజీ అంటే నథింగ్ బట్ స్టెప్స్ అనమాట. ఫస్ట్ ఏం లేదు, వాళ్ళు ఇస్తారు రిపోర్ట్, దాన్ని రివ్యూ చేస్తాను. సో ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్కి వెళ్ళాము, వాళ్ళు BRSR రిపోర్ట్ ఇచ్చారు, మనం దాన్ని ఎలా అష్యూరెన్స్ ఇవ్వాలి అంటే ఫస్ట్ రిపోర్ట్ ఇచ్చారు కాబట్టి ప్రిలిమినరీ స్టార్టింగే మనం రిపోర్ట్ తీసుకొని జస్ట్ ఒక రివ్యూ ఇస్తాము. నెక్స్ట్ ఏం చేస్తాము, రివ్యూ ఇచ్చాము, ఓకే అక్కడ వాళ్ళు 4 విండ్ మిల్స్ పెట్టారు అని చెప్పని అన్నారు. సో అక్కడికి వెళ్తాను, ఆన్సైట్కి వెళ్తాను. తిరుపతిలో విండ్ మిల్స్ పెట్టాను కొండ మీద, ఎన్వైర్న్మెంట్ని మనం సేవ్ చేయడానికి అని చెప్పని అన్నారు. సరే అని చెప్పి వెళ్ళాను. ఆన్సైట్ అసెస్మెంట్ దాన్ని అంటారు, ఆన్సైట్ అసెస్మెంట్ ఆర్ వెరిఫికేషన్ ఆఫ్ ESG రిపోర్ట్. ఫస్ట్ రివ్యూ చేసిన తర్వాత మళ్ళీ ఆన్సైట్కి వెళ్ళి అసెస్మెంట్ చేశాను. ఆన్సైట్కి వెళ్ళి అసెస్మెంట్ చేశాక ఏం చేస్తాను, 4 పెట్టా అన్నారు కానీ అక్కడ నాకు 3 కనిపించింది. అది ఫైండింగ్స్ అనమాట. నేనేం చేశాను, నాకు వచ్చిన ఫైండింగ్స్. సో సబ్మిషన్ ఆఫ్ ఫైండింగ్స్ చేస్తాను ఆన్సైట్ అసెస్మెంట్ ద్వారా నాకు వచ్చిన ఫైండింగ్స్ని. తర్వాత డాక్యుమెంట్ కూడా మళ్ళీ ఒకసారి చూస్తాను, నేనేం ఫైండింగ్ చేసి ఏమేమి వాళ్ళకి రిపోర్ట్ చేస్తానో ఒకసారి మళ్ళీ దాన్ని రివ్యూ చేస్తాను అండ్ డాక్యుమెంట్ రివ్యూ చేస్తాను. సో వాళ్ళ ఫైండింగ్స్ తీసుకొని వాళ్ళు నాకు రెస్పాన్స్ ఇస్తారనమాట. ఫైండింగ్స్ మీద క్లారిఫికేషన్స్ కింద రెస్పాండ్ అవుతారు. ఆ తర్వాత నేనేం చేస్తాను, ప్రిపేర్ చేస్తాను ఫైనల్ రిపోర్ట్ని. అసెస్మెంట్కి వచ్చేసిన తర్వాత రికమెండేషన్స్ ఏమైనా ఉన్నాయి ఇస్తాను, ఫైనల్ రిపోర్ట్ని ప్రిపేర్ అయ్యి చేసేసి లాస్ట్లో అది ఇష్యూ చేస్తాను, అంతే. చాప్టర్ 2కి వచ్చేసాం. సోషల్ ఆడిట్ స్టాండర్డ్స్ అనేవి ఇది ఇంపార్టెంట్ ఏం కాదు. స్టాండర్డ్స్ అనేవి ఇష్యూ చేసింది మన ICAI. కొన్ని స్టాండర్డ్స్ SSLను అలాగే అది కూడా సోషల్కి సంబంధించి అంటే ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ ఆ టైప్ అనమాట. నెక్స్ట్ మన రోల్ ఏంటి ఆడిటర్గా, క్లైమేట్ రిలేటెడ్ రిస్క్ని ఆడిట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆడిట్ చేసేటప్పుడు క్లైమేట్ రిలేటెడ్ రిస్క్ని మనం ఎలా చూడాలి, ఎలా కన్సిడర్ చేయాలి అని చెప్పని. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇందులో ఇది ఒక క్వశ్చన్. సో ఫస్ట్ పాయింట్ ఏం లేదు, మన ఆబ్జెక్టివ్ రాయడమే. ఏంటి, రీజనబుల్ అష్యూరెన్స్ మనం అప్టైన్ చేసుకొని ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి ఫ్రాడ్ మెటీరియల్ మిస్టేట్మెంట్స్ ఐదర్ డ్యూ టు ఫ్రాడ్ కానీ ఎర్రర్ కానీ అలా ఏం లేవు.
డబ్ల్యూ ప్రకారం ప్రిపేర్ చేసే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్ని. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏం లేదు, మనం ఆడిట్ ఒపీనియన్ ఇస్తున్నామంటే, ఆడిట్ రిపోర్ట్ ఇస్తున్నామంటే దాని అర్థం ఏంటి, ఆడిట్ అనేది పెర్ఫామ్ చేసాము, ఇండైరెక్ట్గా మనం అది కమ్యూనికేట్ చేస్తాము. సో ఆడిట్ ఒపీనియన్ అనేది ఇచ్చేటప్పుడు మనం ఆడిటర్గా మన రెస్పాన్సిబిలిటీ అండర్స్టాండ్ చేసుకున్నాము అని చెప్పడని. థర్డ్ పాయింట్ ఏంటంటే, ఈ మధ్య ఇన్వెస్టర్స్ అందరూ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నారు, సీకింగ్ ఇన్ఫర్మేషన్ ఆర్ దే జస్ట్ వాంట్ టు గెట్ ద ఇన్ఫర్మేషన్. ఆడిట్ రిపోర్ట్ దగ్గర నుంచి ఏంటంటే క్లైమేట్ రిలేటెడ్ రిస్క్ అనేది ఆడిట్లో వాళ్ళు ఎలా అడ్రస్ చేశారు అని చెప్పని చూడాలనుకుంటున్నారు ఇన్వెస్టర్స్. సో వాళ్ళు చూడాలనుకుంటున్నారు కాబట్టి యాజ్ అన్ ఆడిటర్ నేను ఫస్ట్ ఆ రిస్క్ ఏంటి అని చెప్పని అవేర్గా ఉండాలి. ఆ ఫోకస్ అలా ఇంప్రూవ్ అయింది కాబట్టి. సో ఫస్ట్ నేను అవేర్గా ఉండి తర్వాత నేను ట్రాన్స్పరెంట్గా ఆ మ్యాటర్స్ అన్ని నేను ఆడిట్ రిపోర్ట్లో డిస్క్లోజ్ చేయాలన్నమాట. నెక్స్ట్ పాయింట్ ఇది ఏంటంటే, సో అలా డిస్క్లోజ్ చేయాలంటే ఫస్ట్ నేను అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు ఎంటిటీని అప్పుడు కన్సిడర్ క్లైమేట్ రిలేటెడ్ రిస్క్ అసలు ఏమేమి ఉంటాయి అని చెప్పి కన్సిడర్ చేసుకొని అప్పుడు ఆ రిస్క్ అనేది నా ఆడిట్కి ఎలా రిలవెంట్, ఎందుకంటే రిలవెంట్, ఎలా రిలవెంట్, హౌ దే ఆర్ రిలవెంట్, ఎలా రిలవెంట్ అది కూడా కొన్ని రిస్క్ వచ్చేసరికి కొన్ని టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి మోర్ స్పెసిఫిక్ అనమాట. కొన్ని రిస్క్ అనేది లైక్ ఏంటంటే అగ్రికల్చర్ కానీ, ఫుడ్ కానీ, ఎనర్జీ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ. జస్ట్ ఎగ్జాంపుల్ కింద రాసాయి. ఈ లాస్ట్ 2 పారాస్ ఏంటంటే ఒపీనియన్ గురించి, లైక్ దట్ అష్యూరెన్స్ ఇచ్చేటప్పుడు SS 720 ఉంది, ఇక్కడేమో ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ కూడా ఉంది. సో SS 706 అనేది ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్తో డీల్ చేస్తుందని మనకు అందరికీ తెలుసు. 720 కూడా మనకి అదర్ ఇన్ఫర్మేషన్ గురించి. ఫస్ట్ ఒక బేసిక్ డిఫరెన్స్ చెప్తాను చూడండి. ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఆల్రెడీ మేనేజ్మెంట్ కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది. ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, నథింగ్ బట్ నెంబర్స్ మనం చూసేది ఎక్కువ ఆడిట్లో. అది మనకెందుకో ఇంపార్టెన్స్ అనిపించి యూజర్స్కి అండర్స్టాండింగ్కి ఈజీగా ఉంటుంది, లేదంటే హైలైట్ చేద్దాం అనుకుంటున్నాను ఆ పాయింట్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ యూజర్స్కి అని ఎంఫసిస్ చేస్తాను ఆ రిపోర్ట్లో. అది 706 కింద కవర్ అవుతుంది మనకి. అక్కడ ఏంటంటే జస్ట్ మనం ఏం చూస్తాము, అది యూజర్స్కి ఇంపార్టెంట్ అనిపిస్తుంది, మనం దాన్ని హైలైట్ చేద్దాము. హైలైట్ చేశాక ఇన్ఫర్మేషన్ అనేది నిజంగా అప్రోప్రియేట్గా డిస్క్లోజ్ చేస్తుందా లేదా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో అని చెప్పి చూస్తాం. 720 ఏంటంటే అదర్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఇంక్లూడ్ అవ్వవు అమౌంట్స్ అని ఇంక్లూడ్ అవ్వవు అని చెప్పి అనను. ఇక్కడ ఏం చేస్తానంటే, మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఇచ్చిన నెంబర్సే వేరే చోట కూడా ఇచ్చారు రిపోర్ట్లో మనకి, ESG రిపోర్ట్లో, BRSR రిపోర్ట్లో. లైక్ ఏంటంటే CSR యాక్టివిటీస్ ఏమేమి కండక్ట్ చేసింది అని చెప్పని మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో అమౌంట్ రాస్తాము. అదే BRSR రిపోర్ట్లో కూడా రాసింది అనుకోండి, మనం కంపేర్ చేసి రెండు కన్సిస్టెంట్గా ఉన్నాయా లేదా అని చూస్తాను. అది SS 720 కింద వస్తుంది. సో ఇప్పుడు ఇది SS 706 ఏంటంటే ఎంఫసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్లో నేను యూజర్స్ అటెన్షన్ అనేది డ్రా చేస్తాను. అది అప్రోప్రియేట్గా డిస్క్లోజ్ చేసిందా లేదా క్లైమేట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది అని చెప్పి చూస్తాను ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో, AFRFW. సో అలా చూడాలంటే ఫస్ట్ నాకు ఆ ఇన్ఫర్మేషన్ మీద కొంచెం అవేర్నెస్ ఉండాలి. ఇక్కడ 720 ఏంటంటే కన్సిస్టెన్సీ ఉందా లేదా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ పబ్లిక్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కదా, అది రెండు కన్సిస్టెన్సీగా నెంబర్స్ ఉన్నాయా లేదా అని చెప్పని చూస్తాను. అది సో చాప్టర్ లాస్ట్కి వచ్చేసాను. ఇక్కడ అనుకున్నట్టు రోల్ ఆఫ్ వాటర్ చూసాము. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే కంక్లూజన్ పార్ట్ ఏం లేదు, మనకి ఎందుకని అష్యూరెన్స్ రిపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పండి, డిమాండ్ పెరిగింది అని చెప్పి ఇన్వెస్టర్స్ది. ఎందుకు అనుకున్నట్టు కేస్ స్టడీ కూడా మనం డిస్కషన్ అనేది చేయక్కర్లేదు, ఎందుకంటే అంత ప్రిన్సిపల్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అక్కడే మనకి ఎంత ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇండికేటర్ కేస్ సినారీ కూడా అంతే, ఇది అక్కడ ప్రిన్సిపల్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే చేసేసాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్స్ కూడా అంతే, కాన్సెప్ట్లో కవర్ అయ్యింది చాలా వరకు. ఇక్కడ న్యూ కాన్సెప్ట్ క్వశ్చన్ ఏమి అడగలేదు. సో ఇంతే. కాకపోతే ఇక్కడ ఏం చేయాలంటే ఒకటి ఉంది కేస్ స్టడీలో, కంప్లైన్స్ విత్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటే కనుక, అంటే కంప్లైన్స్ విత్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ చేస్తుందా లేదా అని చెప్పి SA 250 కింద మనం చూస్తాము.
250 కంప్లైంట్స్ విత్ లాస్ అండ్ రెగ్యులేషన్స్. ఎందుకంటే నాన్ కంప్లై అయితే కనుక కంపెనీ అనేది ఫైన్స్ అండ్ పెనాల్టీస్ పే చేయాల్సి వస్తుంది. ఆ ఫైన్స్ అండ్ పెనాల్టీస్ కనుక ఎక్కువ అమౌంట్ అయితే కనుక అది మెటీరియల్ అవుతుంది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి. సో మెటీరియల్ అవుతుంది కాబట్టి అది ఒకవేళ డిస్క్లోజ్ చేయకపోతే అది మెటీరియల్ మిస్స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అవుతుంది. సో ఆడిటర్గా నేను ఆడిట్ ఎవిడెన్స్ అప్లై చేయాలి. ఒకవేళ కంప్లై అయిందా లేదా అని ఆడిట్ ప్రొసీజర్స్ యూస్ చేసి కంప్లై అయిందా లేదా అని చూడకపోతే, కంప్లై అవ్వకపోతే ఫైన్స్ పెనాల్టీస్ ఉంటాయి. ఆ ఫైన్ అండ్ పెనాల్టీ అనేది మెటీరియల్ అయితే కనుక ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి అది మెటీరియల్ మిస్స్టేట్మెంట్ అవుతుంది. సో అది మెటీరియల్ మిస్స్టేట్మెంట్ అయితే కనుక అంటే హ్యూజ్ అమౌంట్ అయిందనుకో, ఎక్కువ పే చేయలేకపోతుంది అనుకో, అంత మనీ లేదనుకో, 570 కూడా ఎఫెక్ట్ అవుతుంది. అంటే గోయింగ్ కన్సర్న్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఆ క్లెయిమ్ అనేది అంటే పే చేయమన్నప్పుడు నేను పే చేయలేకపోతే. సో ఇంతటితో ఈ చాప్టర్ క్లోజ్. సో క్వశ్చన్స్ కాన్సెప్ట్ మొత్తం ఈ అప్రాక్స్ ఫస్ట్ వీడియో 1 అవర్ అండ్ సెకండ్ వీడియో ఒక 1 అవర్ 30 మినిట్స్లో కవర్ చేసుకోవచ్చు మీరు ఈజీగా. సో బాయ్, ఆల్ ద బెస్ట్. We will meet in the next chapter.